హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, నేనైతే మంచి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోనైతే లైట్ మోషన్ యాప్లో ఎడిట్ చేశాను. ఒకసారి ఈ డెమో చూడండి. రఘువంశ రామయ్య సుగుణాలు ఏచు సమయాన శివ గెలిచాకి మోగింది కళ్యాణ వైభోగం ఫ్రెండ్స్, వీడియో వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరైతే లైట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత యాప్ ఓపెన్ చేసి ప్రాజెక్ట్ క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసిన తర్వాత ప్రెసెట్ లింక్ ఇలాగ ఉంటుంది. వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో. దీన్ని ముందుగా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇలా బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంటుంది. అలాగే నేను ఆడియోని కూడా యాడ్ చేయలేదు. వీడియో డిస్క్రిప్షన్లో నేను ఆడియో ఫైల్ అండ్ టెంప్లెట్ లింక్ని అయితే నేను డౌన్లోడ్ లింక్ పెట్టాను. మీరైతే డౌన్లోడ్ చేసుకుని ముందుగా ప్లస్ క్లిక్ చేసి ఆడియోలోకి వెళ్ళి ఇలా మీరు డౌన్లోడ్ చేసిన ఆడియోని లాస్ట్లో ఉంటుంది. ప్లస్ క్లిక్ చేస్తే ఇలా యాడ్ అవుతుంది. 150 పెట్టేసుకోండి ఈ సౌండ్ ఆడియోది. లాస్ట్లో ఎక్స్ట్రా ఇలా ఉంటుంది పార్ట్. ఇక్కడైతే 23 మిల్లీసెకండ్స్ దగ్గర కట్ చేసుకోండి ఇలా ఆడియోని. ఆడియోని కిందకి తీసుకురండి, మొత్తం కిందకి. మళ్ళీ మనం ఇప్పుడు టెంప్లెట్ని యాడ్ చేయాలి. టెంప్లెట్ డౌన్లోడింగ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని ప్లస్ చేసి మీడియాలోకి వెళ్ళి ఈ టెంప్లెట్ని యాడ్ చేసుకోండి ఇలా. టెంప్లెట్ని కూడా కిందకి తీసుకురండి. కిందకి తీసుకొచ్చారు కదా. ఈ టెంప్లెట్ ఎక్స్ట్రా పార్ట్ని కూడా కట్ చేసుకోండి ఇలా. ఆల్ సెట్. ఫస్ట్ స్టెప్ ఓకే. ఇక్కడ చూడండి, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కెమెరా 1 ఉంటుంది ఎఫెక్ట్. కింద అయితే ఫస్ట్ శ్రీ గణేశాయ నమః ఉంటుంది. మీరు ఇక్కడ ఏం చేంజెస్ చేయలేరు. ముందుగా ఇక్కడ మీరు మీ కుటుంబం నేమ్ అయితే మెన్షన్ చేసుకోవాలి. మీరు ఇన్విటేషన్ కార్డ్ ఉంటుంది కదా, దాంట్లో ఏ కుటుంబం పేరు ఉంటుందో సేమ్ మీరు ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ పార్ట్స్ని అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, యాడ్ చేసుకోండి లైట్ మోషన్ యాప్లోకి. అలాగే నేను యూస్ చేసిన ఇమేజెస్ కూడా అన్నిటిని కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ పెండ్లి పిలుపు సేమ్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడైతే అబ్బాయి ఫోటో యాడ్ చేయాలి. అలాగే నేమ్ అయితే మనం ఎడిట్ చేసుకోవాలి. ఈ నేమ్ క్లిక్ చేసి మనం అబ్బాయి పేరు, పెండ్లి కొడుకు పేరు అయితే మీరు ఎడిట్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు అబ్బాయి ఫోటో ఎలా యాడ్ చేసుకోవాలి చూద్దాం. ఇక్కడ గ్రూప్ 1 మాస్క్ 1 ఉంది కదా, ఈ రెడ్ కలర్ గ్రూప్ 1 మాస్క్ 1 ఉంది కదా. దాని మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇలా ఉంటుంది గ్రూపు. ఇక్కడైతే మనం ప్లస్ క్లిక్ చేసి అబ్బాయి ఫోటో యాడ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక ఫోటో యూజ్ చేస్తా. ఈ ఫోటో తీసుకుంటాను. ప్లస్ చేసి అబ్బాయి ఫోటోని బ్లాక్, ఈ వీడియో ఉంది కదా టెంప్లెట్ బ్లాక్ కిందకి తీసుకురండి ఇలా. ఇలా ఉంటుంది. దీన్ని అయితే మనం ఎండింగ్ వరకు 5-10 వరకు స్ప్లిట్ చేసుకోండి. తర్వాత కొంచెం ఈ ఫోటో, కొంచెం అబ్బాయి ఫోటో ఉంది కదా, కొంచెం జూమ్ తక్కువ చేసుకోండి. జూమ్ తక్కువ చేసుకొని ఇక్కడ కింద రెక్టాంగిల్ 2 ఉంది కదా, రెక్టాంగిల్ 2. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేస్తాను రెక్టాంగిల్ 2కి. ఈ టైల్స్ ఎఫెక్ట్ని మనం అబ్బాయి ఫోటోకి యాడ్ చేయాలి. 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి. పైన అబ్బాయి ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. ఇలా అయితే
ఏ డిస్టర్బెన్స్ ఉండదు. కావాలంటే మీరు కొంచెం జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకుని మొత్తానికి సెట్ చేసుకోండి ఇలా. సో బ్యాక్ వచ్చేటి. సో ఇలా మనం ఫోటో యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ అమ్మాయి ఫోటో యాడ్ చేయాలి. ఇక్కడ సో నేను శాంపుల్కి అక్షిత ముమ్ము అండ్ సురేష్ కుదల్ అనే పేరునైతే మెన్షన్ చేశాను. మీరు ఇక్కడ అమ్మాయి ఫోటో సేమ్ ప్రాసెస్, అబ్బాయి ఫోటో ఎలా యాడ్ చేస్తారో అమ్మాయి ఫోటో కూడా, పెళ్లి కూతురు ఫోటో కూడా ఇలా యాడ్ చేసుకోవాలి. సో గ్రూప్ అండ్ లాస్ట్ వన్లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మీరు పెళ్లి కూతురు ఫోటో యాడ్ చేసుకోవాలి ఇలా. సో నేనైతే ఫోటో యూజ్ చేస్తాను. సో ఎండింగ్ వరకు స్ప్లిట్ చేసుకొని ఇక్కడ బ్లాక్ టెంప్లెట్ కింద తీసుకురావాలి. సేమ్ ఈ టైల్స్ ఆప్షన్ ఆల్రెడీ మనం కాపీ చేసుకున్నాం. సో ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ని పేస్ట్ చేసుకోవాలి. సో ఫోటోని కొంచెం తక్కువ చేయండి, ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి మళ్ళా. సో బ్యాక్ వచ్చేసి మీరైతే పెళ్లి కూతురు పేరుని అయితే ఎడిట్ చేసుకోండి. ఇన్విటేషన్ కార్డులో చూసుకొని ముమ్మ మసీత ఉంది కదా. సో ఇన్విటేషన్ కార్డ్ చూసుకొని పెళ్లి కూతురు పెళ్లి కూతురు పేరుని అయితే ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీరు ఎడిట్ చేసుకోండి. తర్వాత కళ్యాణ తేదీ అంటే డేట్స్ అయితే మనం మెన్షన్ చేయాలి, డేట్స్ అండ్ టైమ్స్. సో ఇక్కడ కళ్యాణ తేదీ ఉంటుంది. సో ఈ డేట్స్ అండ్ టైంని మీరు ఇన్విటేషన్ కార్డ్ చూసుకొని ఎడిట్ చేసుకోండి ఇలా. సో మొత్తం ఇది మీరే ఓన్లీ ఎడిట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ కళ్యాణ వేదిక ఉంటుంది. సో లొకేషన్ ఉంటుంది. సో మీరు ఇన్విటేషన్ కార్డు ఏ లొకేషన్ ఉంటుందో ఆ లొకేషన్ అయితే ఇక్కడ ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మెన్షన్ చేయండి. తర్వాత మొత్తం ఇక్కడి నుంచి అయితే సేమ్ ఉంటుంది ఎండింగ్ వరకు, నో చేంజెస్. సో ఇలా అయితే మీరు ఈ ప్రాజెక్ట్ ఫైల్ని యూజ్ చేసుకొని మీరు ఇన్విటేషన్ వీడియోని అయితే ఎడిట్ చేయొచ్చు. సో లాస్ట్లో ఒకటి మర్చిపోయాను. సో ఇక్కడ కెమెరా 1 ఉంది కదా, ఈ కెమెరా 1 ఒకసారి ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకుంటే దాని ఎఫెక్ట్ లాగుంటుంది. సో ఈ కెమెరా 1 ఎఫెక్ట్ ఉంది కదా, కెమెరా 1ని ఈ సింబల్ ఇచ్చేసి కాపీ లేయర్ ఉంది కదా, కాపీ చేసుకోండి. యాక్చువల్లీ ఇక్కడి నుంచి దీన్ని కాపీ చేసుకొని బీట్ మార్క్ టు బీట్ మార్క్లో యాడ్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఇచ్చాను బీట్ మార్క్. ఇక్కడ మళ్ళీ పేస్ట్ లేయర్ క్లిక్ చేస్తే కెమెరా 1 ఇక్కడ కూడా యాడ్ అవుతుంది, అంటే యానిమేషన్ బాగుంటుంది. సో ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, సో దాన్ని మనం మళ్ళీ మన డ్యూరేషన్లోకి వెళ్ళి ఈ సింబల్ క్లిక్ చేసి ఇలా తక్కువ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఈ బీట్ మార్క్ 1910 మిల్లీ సెకండ్స్ దగ్గర పేస్ట్ లేయర్ క్లిక్ చేసి కెమెరా 1ని పేస్ట్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ మీరు డ్యూరేషన్లోకి వెళ్ళి తక్కువ చేసుకోండి. మళ్ళీ 24:14 దగ్గర మళ్ళీ ఇక్కడి నుంచి అయితే పేస్ట్ లేయర్ ఉంది కదా, పేస్ట్ లేయర్ చేస్తే ఆ కెమెరా 1 లేయర్ పేస్ట్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ 15 మిల్లీ సెకండ్స్ దగ్గర ఎక్స్ట్రా ఉంది కదా, సో డ్యూరేషన్లోకి వెళ్ళి మీరు ఈ సింబల్ క్లిక్ చేసి ఇలా తక్కువ చేసుకోండి. మళ్ళీ 16 దగ్గర మళ్ళీ పేస్ట్ లేయర్ క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి. సో 23 దగ్గర అయితే మనం స్టాప్ చేసుకోవాలి. సో డ్యూరేషన్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మనం ఎక్కువ చేసుకోవాలి డ్యూరేషన్. సో మొత్తానికి ఇలా ఎండింగ్ వరకు అయితే ఈ కెమెరా 1 అయితే యాడ్ చేసుకోవాలి. సో లాస్ట్లో మీరు ఎక్స్పోర్ట్ సింబల్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి.